ఆ సహకార మండలి వాటిలో కూడా మిగతా ముస్లింలందరూ ఎక్కువ ముస్లింలయ్యారు. అట్లాగే యానాదోడ అమ్మాయి అక్కడ పోయినందువల్ల ఏముంది పాప అమ్మాయికి నెత్తి మీద రూపాయలు పెట్టి అది పరిస్థితి అసలు మనం నిలబెట్టి వాలంటీర్గా ఉన్నదట. గౌతమ్ బాబు అమ్మాయికి అవకాశం కల్పిస్తారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అయితే అమ్మాయి ఆ వాలంటీర్ అమ్మాయిని తీసుకుని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామన్నారని ఎంత ఇస్తామన్నారు నాకు తెలియదు. 15 లక్షలు అంటారు, 25 లక్షలు అంటారు. ఆఖరికి ఎంత ఇచ్చిందో అనుకోవడం మనకు తెలియదు. అందరికీ నమస్కారము. నా పేరు గోపారం వెంకటరమణమ్మ. నేను 15వ వార్డులో గతంలో వాలంటీర్గా ఉన్నాను. తర్వాత జరిగిన ఎన్నికలలో కౌన్సిలర్గా గెలిచి తర్వాత మున్సిపల్ చైర్మన్గా నాకు హోదాను కల్పించడం జరిగింది. నేను గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది. దీనిలో ఎవరి ప్రలోభం లేదు. నాకు నేను టీడీపీ ప్రభుత్వంకి రావడం జరిగింది. గత 2 రోజుల కిందట గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయి అని కూడా చూడకుండా పెళ్లి కావాల్సిందని అనే అమ్మాయిని గుర్తించకుండా కూడా ఏనాదోలు అని నా గురించి విమర్శించారు. నెత్తిపైన రూపాయి పెడితే 10 పైసలకు కూడా కొనరని, అమ్ముడు పోయిందని అసభ్యకరంగా మాట్లాడి నా గౌరవానికి భంగం కల్పించారు. ఈ అమ్ముడు పోయాననే అర్థం దేని కింద వస్తుందో మీరే తెలియజేయాలని కోరుతున్నాను. ఇది మా యానాది జాతికి అవమానకరము. నా గౌరవానికి భంగం కలిగించిన మాజీ పార్లమెంట్ సభ్యుల మీద అదే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రానున్న రోజులలో నాకు జరిగే ప్రతి ఒక్క విషయానికి పరిణామాలకు కూడా తగు రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను.